వేదిక పేరు పేరున పెద్దలందరికీ కూడా వందనములు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడికి చేసిన ఈ ప్రోత్సాహ బహుమతులకు ఇచ్చేసిన విద్యార్థులు, మరి వాళ్ళ తల్లిదండ్రులు, మరి మన కుల బాంధవులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు యొక్క ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతిభా పురస్కారాల ప్రథమోత్సవం. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्री బీసీ అసోసియేషన్ నుంచి బాలగుండ కొండన్న గారు వచ్చారు. వారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కోరుకూడ నుంచి నాగేంద్ర గారు వచ్చారు. వారిని కూడా వేదికకి ఆహ్వానిస్తున్నాం. నమస్కారం. తమ కార్యక్రమాన్ని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గౌరవ అతిథి శ్రీ మాదగొండ రంగన్న గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కళ్యాణ మండపం ఉపాధ్యక్షులైనటువంటి ఉపాధ్యక్షులు శ్రీ కిరక నారాయణ స్వామి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఫస్ట్ ప్రైజ్ గౌరవ స్వాతి తిరుగు హర్షిని. మేమేంతో బహుకరిస్తున్నాం. మళ్ళీ మళ్ళీ సరే కూర్చోండి. నెక్స్ట్ జ్ఞానేశ్వర్ ఆంజనేయులు వీరికి
కనకదాస జై కనకదాస జై కనకదాస జై కనకదాస జై కనకదాస. జై కనకదాస. విద్యార్థులకు చెప్పేది ఏంటంటే మీ భవిష్యత్తులో కూడా ఇంకా బాగా రాణించి మన పెద్దలకు కులానికి అందరికీ మంచి పేరు తీసుకురావాలని మీ భవిష్యత్తు చాలా దేదీప్యమానంగా ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం మమ్మల్ని మనం ఇంతకు ముందైతే కొన్ని ఇబ్బందులు ఉండేటివి ఆర్థికంగా ఇదో కొంతమంది సహకారం తీసుకొని చాలా సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ సంఘం ఉద్యోగ సంఘములు నడిపేవాళ్ళు. తర్వాత దాంట్లో ఈ పట్టణంలో ఉన్న మన కులస్తుల్ని కొంతమందిని కలిసి వాళ్ళతో విరాళాలు సేకరించి కార్యక్రమం నడిపేవాళ్ళు. ఆ దేవుని దయతో మన కుల బాంధవులందరి సహాయ సహకారంతో మనం ఈ కళ్యాణ మండపం చక్కగా నిర్మించుకోగలిగినాం. దీంట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి సంఘం తరఫున కానీ మా కుటుంబం తరఫున కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కళ్యాణ మండపం నుంచి వచ్చే ఆదాయంలో నుంచి ఈ సంక్షేమ కార్యక్రమాలకి ఉపయోగపడుతూ ఉంది. ఈ రకంగా మనం రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకొని మన కులం బలాన్ని చాటాలి. రాబోయే రోజుల్లో మనం కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మనం మన కుటుంబంలోని పిల్లలు అందరూ ముందుకు పోవాలని మీరందరూ ఆ రకంగానే మన కులాన్ని బలం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ప్రోత్సహిస్తూ మంచి ఉన్నత స్థానాలు ఎదగాలని వారికి ప్రతి సంవత్సరము ప్రతి ఇయర్ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. 2008 నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం విద్యార్థులు ప్రోత్సాహం జరుగుతూనే ఉన్నది. కరెక్ట్ దినబాగా అంతకుముందు ఏటువంటి కళ్యాణంతో బ్రేక్ పడింది. ఎక్కడో చలికేశ్వర గుళ్ళోనో బయట ఏదైనా పరిశ్రమలు తీసుకొని కార్యక్రమాలు జరుగుతుంది. కానీ అందరి సహకారం వలన ఈరోజు ఒక చక్కని భవనాన్ని నిర్మించుకున్నాం. దాంతో ఈ రోజుల్లో మన యొక్క కార్యక్రమాలు జరుపుకున్నాము. ఈ యొక్క కార్యక్రమాల తర్వాత కొన్ని కార్యక్రమాలని సంఘ సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నాము. దీంట్లో భాగంగానే ప్రస్తుతం ఒక కనకదాస జయంతిని జరుపుకుంటున్నాము. అది కానీ ఎక్కడెక్కడో ఉంది బాగా కష్టపడి చదివి ఉత్తీర్ణతలో మంచి మార్కులు సాధించడానికి సన్మానం చేసుకునేదానికి ఆ విద్యార్థులు మనకు అవకాశం ఇచ్చారు. వారికి మొట్టమొదటిగా నా శుభాభినందనలు. ఈ వేదిక మీదకి పిలిచి వాళ్ళను గుర్తించి మనం వాళ్ళను వెన్నుదట్టి ముందుకు నడవడం వల్ల వారికి ఇంకా కొంచెము స్ఫూర్తి వచ్చి వాళ్ళు ఇంకా మంచి మార్కులు సాధించాలనేటువంటి ఆకాంక్షతో ముందుకెళ్తారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడం మన కళ్యాణం ద్వారా చేయడం చాలా సంతోషము. అదేవిధంగా మామగారు చెప్పినట్టు ఈ కళ్యాణం కేవలం ధనార్జన కోసం కాదు, మన కులం కోసం మరియు మిగతా కులస్తులు కూడా ఎంతో కొంత సేవ చేయాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మనం ఈ కళ్యాణం నిర్మించడం జరిగింది. దీనికి పట్టణంలో లేనటువంటి విధంగా మనము అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుకు వచ్చే విధంగా కొంత డబ్బులు తీసుకొని మనము ప్రతి కార్యక్రమానికి ఈ కళ్యాణాన్ని మనము వినియోగించుకుంటున్నాం. ఇప్పుడు మనకు కొత్తగా పార్కింగ్ ప్రాబ్లం తలెత్తుతోంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము కొంతమంది ప్రముఖులు కొంతమంది కూర్చొని ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచనతో ఇంతవరకు మన ప్రెసిడెంట్ గారు, తర్వాత సెక్రటరీ గారు, కోశాధికారి, తర్వాత కోటి వెంకటేష్ గారు అంత క్షుణ్ణంగా ఉన్న వాస్తవాల గురించి బాగా తెలియజేశారు. ముఖ్యంగా ఒకటి గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే మనది కళ్యాణ మండపం బాగా చక్కగా ఉంది, కానీ పార్కింగ్ ప్రాబ్లం అనేటువంటిది ఉంది. గతంలో శ్రీ వకీల్ పెద్దయ్య మామగారు డొనేషన్ ఇచ్చేవారు, లడ్డు లక్ష్మణ్ గారు, మరియు ఇక్కడ డైరెక్ట్ మేము కోటి వెంకటేశు, ఉజ్జినపన్న, నేను కొంతమంది కలిసి ఉపాధ్యాయులందరూ కలిసి ఫస్ట్ చెనకేశ్వర స్వామి దేవస్థానం నందు స్టార్ట్ చేసి దాదాపు 20 సంవత్సరాల నుండి ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడం జరుగుతున్నది. ఆ ప్రోత్సాహంలో మనం ఎవరికైతే బహుమతులు ఇచ్చామో వాళ్ళందరూ ఈరోజు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఎంఆర్ఓ కూడా ఎదగడం జరిగింది. వారందరూ ఎంతో సంతోషపడతారు. ఎందుకంటే కురువ పెద్దల సమక్షంలో
మా అందరికీ సన్మానం చేయడం అనేది చాలా గర్వకారణమని వారి తల్లిదండ్రులు కానీ మమ్మల్ని ఎక్కడ కనిపించినా మాట్లాడడం జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులు యశోదామ కళ్యాణ మండపం, గురుప సంగ్రమం అండ్ కనకదాస ఉపాధ్యాయ సంగ్రమం to commending for the students who got this achievements in intermediate and 10th results, successfully top score in our class. Hands off to all of you and thank you sir giving these opportunities. All the respected dignitaries on the dais and off the dais. I am extremely happy to be present here today. I am totally and the students. Good afternoon to another. And myself Pranati. Today this is an auspicious day for us because by the support of this support of this honorable committee members on this stage, we have got the prizes and they are distributing us and they are encouraging us for the further life for us. And I want to say one message for all students here, that is, whenever you know your parents' hard work, then only you can succeed in life, because they are doing very struggle for us. క్లాస్ విద్యార్థులకు అదేవిధంగా ఇంటర్మీడియట్ నందు 17 మంది విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. అదే అంతేకాకుండా మా కులంలో ఉద్దోన్నతి పొందినటువంటి ఎస్కే యూనివర్సిటీ నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రెసిడెంట్ అయినటువంటి దాసరి మునియప్ప గారు, అది అంతేకాకుండా జేఈఈ మెయిన్స్లో 828 మార్కులు సాధించినటువంటి గిరిక మా చిన్నారికి, అంతేకాకుండా మా కులంలో పుట్టినటువంటి ఇంటర్లో 988 సాధించినటువంటి కప్పల అబిత, అదేవిధంగా 983 సాధించినటువంటి గవ్వల కీర్తి, ఫస్ట్ మార్కులు సాధించినందుకు ఒక్కొక్కరికి 3000 తరపున, అదేవిధంగా సెకండ్ ప్రైజ్ 2500, థర్డ్ ప్రైజ్ 2000, పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రోత్సాహకంగా మెమెంటోతో పాటు 1000 రూపాయలు నగదు బహుమతి ఇస్తూ వాళ్ళని ప్రోత్సాహం చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమము ఇప్పుడు ధర్మవరం పట్టణం మరియు రూరల్ పరిధిలో చేస్తున్నాము. ఇంకా రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి చేసే నియోజకవర్గ స్థాయిలో కూడా చేసి అందరినీ ఐక్యతాపరుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను.